మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముందుగా ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదాలండి. ఎందుకంటే నేను భద్రాచలంలో ఇలా టెర్రస్ గార్డెన్ వేస్తున్నా అని చెప్పి ఆనోట వినట్టు విని ఈరోజు నాకు ప్రోత్సహించడానికి ఆర్టీవీ వాళ్ళు వచ్చారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఉప్పాడ రామప్రసాద్ రెడ్డి, మాది భద్రాచలం. నేను ఎస్బీఐ లైఫ్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అలాగే మాకు గేదెలు శ్రీరామ్ మిల్క్ పాయింట్ అనే డైరీ కూడా ఉందండి. నేనేంటంటే దాదాపు 3 లక్షల వ్యయంతో నేను ఈ టెర్రస్ గార్డెన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. 3 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి అందరూ చాలా హేళనగా చూశారు. ఇంత ఖర్చు పెట్టి నువ్వు టమాటాలు, బెండకాయలు ఇవి కొనుక్కుంటే చాలా తక్కువగా అయిపోతాయి అన్నారు. కానీ ఏంటంటే నేను నిరుత్సాహపడకుండా ఆర్గానిక్ ఫుడ్ అందించాలని, ఫ్యామిలీకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను ఆర్గానిక్ దాదాపు నేను చాలా దానికి శ్రమపడ్డానండి. కానీ ఈరోజు నేను గత 2 సంవత్సరాల నుంచి నేను బయట కూరగాయలు అనేది కొనుక్కోవట్లేదు. చక్కగా మన పైన డాబా పైన టెర్రస్ గార్డెన్లో నాకు అన్ని రకాల కూరగాయలు తినడానికి సరిపోతున్నాయి. నేను బయట నుంచి ఏం కొనుక్కోవట్లేదు. అలాగే స్నేహితులకి వాళ్ళకు కూడా నేను ఇక్కడి నుంచి అందించడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇంతటి మంచి ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి చాలా ఆర్టీవీ వాళ్ళు నాకు ప్రోత్సహించడానికి ఈరోజు వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. నేనేంటంటే ఇక్కడ ప్రతిరోజు పొద్దున్నే మనం దీన్ని నీళ్లు పట్టుకొని వ్యాయామం కింద కూడా ఉంది. దీన్ని మంచిగా శుభ్రపరచుకోవడం, మంచిగా మనకి పచ్చని ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ కూడా దీని ద్వారా మనకు లభిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా ఇలా చేసుకోవడం వల్ల. రకరకాల కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా మనం చేసుకొని పిల్లలకి ఆరోగ్యమైన ఆహార పదార్థాలను అందించడానికి చాలా చక్కగా తోడ్పడుతుందండి. అదేవిధంగా అందరూ కూడా కాలుష్యాన్ని తగ్గించే వాటిలో ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్స్ అనేది ప్రోత్సహిస్తే బయట కల్తీ పురుగు మందులకి వాటికి పండించే పంట నుంచి దూరంగా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తింటాం, మన పిల్లలకి అందిస్తాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే కూరగాయల రేట్లు అధికంగా ధరలు పెరిగిపోయాయి. సో నాకేంటంటే ఈ అధిక ధరలు పెరిగినా సరే నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే నేను కరోనా టైంలో 1-2 మొక్కలు వేసి నేను ఇంట్లో అక్కడ ఇబ్బంది అప్పుడు కరోనా టైంలో బయటికి వెళ్ళి తెచ్చుకొని ఇబ్బందికరంగా ఉండి ఆ టైంలో నేను ఏదో సరదాగా స్టార్ట్ చేశాను. ఈరోజు ఇది మంచి నాకు చాలా ఆరోగ్యకరమైన కూరగాయలు అనేది బయటికి వెళ్లకుండా నేను చూసుకోవడానికి బాగుంది. అందుకని 3 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడలేదు నేను. సో ఈ విధంగా నేను ఇలా చేసిన తర్వాత నాకు మొన్న ఈ మధ్యనే గ్రీన్ భద్రాద్రి వారు వీళ్ళు వచ్చి నాకు సన్మానం కూడా చేశారు, ఫ్యామిలీ మొత్తానికి కూడా. ఈ విధంగా కూరగాయల మొక్కలే కాకుండా రకరకాల పళ్ళ మొక్కలు వేయడం కూడా జరిగింది. అలాగే ప్రతిరోజు మనం పూజించే దేవుడికి కూడా నేను బయట నుంచి పువ్వులు కొనుక్కొచ్చుకున్నాను రోజు. అదేవిధంగా ఈరోజు మనం పువ్వులు కూడా బయట కొనుక్కోకుండా ఇక్కడే పువ్వుల ద్వారా నేను దేవుడికి మంచి పూజ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా పువ్వులు అవి కోసుకెళ్తూ ఉంటారు. అలాగే నేను ఇది 3 స్టేర్లు కూడా కింద నుంచి పై వరకు కూడా ప్రతి మెట్ల మీద కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నేను మొక్కలు అనేది ఏదో రకమైన మొక్కల్ని పెంచడం జరుగుతుంది. ఇంట్లో లోపల కానీ బయట కానీ బయట పెరల్లో కానీ ఎక్కడ చూసినా సరే మొక్కలు ఉంటాయి. చాలా ఇది చూసినప్పుడల్లా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత మనం బయట టెన్షన్ ఉన్నా సరే ఈ మొక్కలను కాసేపు చూస్తే మనకు ఆ కోపం అంతా పోయి ప్రశాంతంగా ఉంటుంది. దీని ద్వారా మనకి ఆరోగ్యంతో పాటు మన ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జగదీష్ కాలనీలోని తన ఇంట్లో పెరటి తోట ఇక్కడ పెంచడం జరుగుతూ ఉంది. చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంది. ఆయన గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క మిద్దె తోట పెంపకం కోసం ఆయన ఎంతో కృషి చేసి దాదాపు ఒక 3 లక్షల రూపాయల దాకా ఖర్చు చేసి వివిధ రకాలైనటువంటి కాంప్లెక్స్ ఎరువుల్ని, కంపోస్ట్ ఎరువుల్ని, రకరకాల ఎరువులను తీసుకొచ్చేసి రకరకాల సాయిల్స్ తీసుకొచ్చి ఏ పంటకి ఏ సాయిల్ అవసరమో గ్రీన్ భద్రాద్రి పెద్దల ద్వారా తెలుసుకొని వారు చక్కటి టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే మనం బయట కొనుక్కునే కూరగాయలు కానీ, తర్వాత వివిధ రకాలైన పళ్ళు కానీ ఇవి చూసినట్టయితే వివిధ రకాల కెమికల్స్, రసాయనతో, క్రిమి కీటకాలతోని అవి క్రిమి కీటకాలు చంపడం కోసం పెస్టిసైడ్స్ అవి వేసి వాటిని క్రిమి కీటకాలను చంపేటువంటి పెస్టిసైడ్ కొనుక్కొని ఆ పళ్ళన్నీ కూరగాయలు మనం తినాల్సి వస్తుంది. దానివల్ల వివిధ రకాల రోగాలకు గురవుతున్నాము. అట్లా కాకుండా సహజంగా ఎటువంటి క్రిమి సంహారకాలు వాడకుండా సహజ సిద్ధంగా ఈ యొక్క టెర్రస్ గార్డెన్ ద్వారా ఎటువంటి క్రిమి సంహారం వాడకుండా సహజ ఎరువులతోని పండించి ఈ యొక్క తక్కువ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మంచి సహజసిద్ధ ఆహారాన్ని తీసుకునేకి అవకాశం ఉంది. గ్రీన్ భద్రాద్రి నుంచి మేము ఒక 15 రోజుల క్రితమే మా సోదరుడు ఉప్పాడ రామప్రసాద్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది. రాను భద్రాచలం పట్టణంలో కానీ వివిధ ప్రాంతాలు చూసినట్టయితే సిమెంట్ రోడ్లు పెరగడము, తర్వాత మొత్తం కూడా ఇంట్లో గచ్చు చేయడము, ఫ్లోరింగ్ చేయడం వల్ల కింద మొత్తం కూడా ఫ్లోరింగ్ చేయడం వల్ల కూరగాయలవి మొక్కలు వేసుకోవడానికి అవకాశం ఉన్న నేల తగ్గిపోతూ ఉంది. టెర్రస్ గార్డెన్ కనుక మనం ప్రతి ఒక్కరు తక్కువ ఖర్చుతో ప్లాన్ చేసుకుంటైతే ఇది ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పళ్ళని, కూరగాయలు కూడా మనం ఈ యొక్క పెంచుకొని తినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తక్కువ ఖర్చుతోని ఆరోగ్యం కొరకు వివిధ రకాల పురుగు మందులు అవి చల్లినటువంటి కూరగాయలు, పళ్ళ మొక్కలు అవి కొనకుండా
కేవలం సహజసిద్ధంగా పండించేటువంటి న్యాచురల్ ఎరువులతోని బయో కంపోస్ట్తోని ఈ యొక్క సహజసిద్ధంగా పండించినట్టు కూరగాయలు తినడానికి టెర్రస్ గార్డెన్ని పెంచుకొని ఈ యొక్క సహజసిద్ధమైన కూరగాయలు తినడానికి అందరికీ కూడా అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెర్రస్ గార్డెన్ని ఇంప్రూవ్ చేసుకొని ప్రతి ఇంటి మీద కూడా మిద్దె తోట ఏర్పాటు చేసిందిగా నేను కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.